హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐక్తా ఐఏఎస్ అకాడమీ. ఈ రోజు వీడియోలో మనం ఏపీపీఎస్సీ న్యూ రిఫార్మ్స్ అనేది తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన వెబ్ నోట్ అనేది నిన్ననే అంటే మనకి 30th జూలైన ఈ యొక్క న్యూ వెబ్ నోట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఏపీపీఎస్సీ కండక్ట్ చేసేటువంటి ఎగ్జామ్స్ ఏదైతే ఉన్నాయో ఈ యొక్క ఎగ్జామ్స్కి సంబంధించి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఏదైతే ఉంటాయో వీటికి సంబంధించి న్యూ రూల్స్ అనేది తీసుకురావడం జరిగింది. అంటే జియోస్ ప్రకారం ఆల్టరేషన్స్ అనేది చేయడం జరిగింది. సో ఇవి మనకి కండక్ట్ చేసే గ్రూప్ 2 and 3 ఎగ్జామ్స్కి కూడా అప్లికబుల్ అవుతాయి అని చెప్పడం జరిగింది. ఓన్లీ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుందా, ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏ ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తారు, డైరెక్ట్ రిక్రూట్మెంట్కి మాత్రమే ఇవి అప్లికబుల్ అవుతాయా, అలాగే రీసెంట్గా రిలీజ్ చేసిన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్కి ఏదైతే ఉందో ఈ యొక్క రూల్స్ అనేది అప్లికబుల్ అవుతాయా లేదా అనేది కూడా ఈ రోజు వీడియోలో మనం చూద్దాం. సో కమింగ్ టు ద వెబ్ నోట్, ఇది అఫీషియల్ ఏపీపీఎస్సీ రిలీజ్ చేసినటువంటి వెబ్ నోట్ అనమాట. సో దీనిలో 3 జియోస్ గురించి మనకి మాట్లాడడం అనేది జరిగింది, రైట్. సో ఈ యొక్క 3 జియోస్లో ఉన్నటువంటి పాయింట్స్ ఏంటి అనేది నేను ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కమింగ్ టు ద ఫస్ట్ పాయింట్, జియో నెంబర్ 150 ఏదైతే ఉందో దీని ప్రకారం ఏం చేస్తారు అంటే మనకు తీసుకొచ్చిన కొత్త రూల్ ఏంటి అంటే స్క్రీనింగ్ టెస్ట్ ఏదైతే కండక్ట్ చేస్తారో, స్క్రీనింగ్ టెస్ట్ అంటే మనకు తెలుసు, స్క్రీనింగ్ టెస్ట్ అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనమాట. ఏ ఎగ్జామ్కైనా ఏపీపీఎస్సీ కండక్ట్ చేస్తుంది అంటే ఆ యొక్క ఎగ్జామ్కి స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు అంటే 25,000 ఇఫ్ 25,000 మెంబర్స్ కంటే ఎక్కువ కనుక అప్లై చేసుకున్నారు అంటే అప్పుడు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. లేదు 25,000 మెంబర్స్ కంటే తక్కువ క్యాండిడేట్స్ అప్లై చేశారు అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఇక కండక్ట్ చేయడం జరగదు అనమాట. మరి జియో నెంబర్ 39లో తీసుకొచ్చినటువంటి చేంజ్ ఏంటి, ఇఫ్ వేకెన్సీస్ గనక 200 టైమ్స్ కంటే ఎక్కువ ఉంటాయి, అంటే వేకెన్సీస్ని మనం మల్టిప్లై చేసినప్పుడు 200 టైమ్స్ ఎక్కువ అప్లికేషన్స్ అనేవి ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే ప్రిలిమ్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కనుక తీసుకుంటే మనకి ఏదైతే ఎఫ్బిఓని తీసుకుందాం, ఈ యొక్క ఎఫ్బిఓ ఎగ్జామ్ తీసుకుంటే ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, 691 వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది, రైట్. సో ఈ యొక్క 691 వేకెన్సీస్కి ఇంటూ 200 టైమ్స్ అనమాట. అంటే అప్రాక్సిమేట్గా ఎన్ని అప్లికేషన్స్ రావాలి, 1,38,000 అప్లికేషన్స్ అనేవి రావాలి. ఓకే, ఇన్ని అప్లికేషన్స్ వస్తేనే మనకి ఎఫ్బిఓ ఏబిఓ ఎగ్జామ్ ఏదైతే ఉందో దీనికి ప్రిలిమ్స్ అనేది కండక్ట్ చేస్తారు. లేదు ఇన్ని అప్లికేషన్స్ రాలేదు అంటే ప్రిలిమ్స్ అనేది కండక్ట్ చేయకుండా డైరెక్ట్ మెయిన్స్ ఎగ్జామ్ అనేది మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, నేను నోటిఫికేషన్ రిలీజ్ అయిన రోజు కూడా ఈ పాయింట్ మెన్షన్ చేశాను. మన అఫీషియల్ నోటిఫికేషన్లో కూడా ఈ యొక్క పాయింట్ మెన్షన్ చేశారు. ఈ యొక్క రూల్ అనేది ఎఫ్బిఓ ఏబిఓ ఎగ్జామ్కి అప్లికబుల్. ఇఫ్ అప్లికేషన్స్ అనేవి 1,38,000 పైన కనుక వస్తేనే మనకి ప్రిలిమ్స్ కూడా ఉంటుంది, లేదు అంటే డైరెక్ట్ మెయిన్స్ అనేది కండక్ట్ చేస్తారు, విచ్ ఈస్ రిలీజ్డ్ ఇన్ 2025. ఇప్పుడు రిలీజ్ చేసిన నోటిఫికేషన్ కూడా ఈ రూల్ అనేది అప్లికబుల్, రైట్. మరి నెక్స్ట్ జియో నెంబర్ 72లో తీసుకొస్తున్నటువంటి చేంజ్ ఏంటి అంటే సేమ్ రేషియో అనేది ఇక్కడ కూడా అప్లికబుల్ అవుతుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి వేకెన్సీస్ ఇంటూ 200 టైమ్స్ రేషియో ఇక్కడ అప్లికబుల్ అవుతుంది. బట్ ఇంకొకటి ఏంటి అంటే ఏపీపీఎస్సీ అనేది డిసైడ్ చేయొచ్చు అనమాట, వెదర్ ప్రిలిమ్స్ అనేది కండక్ట్ చేయాలా లేదా అనేది ఏపీపీఎస్సీ ఇష్టం అని మనకి జియో నెంబర్ 72లో డిసైడ్ చేయడం జరిగింది, రైట్. ఇవి 3 చేంజెస్ ఏపీపీఎస్సీ తీసుకొచ్చిన న్యూ రిఫార్మ్స్ అని చెప్పొచ్చు. సో ఇదే ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. ఇకపై ప్రతి ఉద్యోగానికి మనం ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు రాయాల్సిన అవసరం ఉండదు. స్క్రీనింగ్ టెస్ట్ అంటే ప్రిలిమ్స్ ఏదైతే ఉంటుందో దీనిలో చేంజెస్ ఆర్ రిఫార్మ్స్ అనేవి తీసుకురావడం జరిగిందనమాట. ఇప్పటి వరకు మనం ఫాలో అయిన మెథడ్లో ఈ యొక్క చేంజ్ అనేది తీసుకొచ్చారు. 25,000కి మించనప్పుడు అదే ఇక్కడ ఇచ్చారు చూడండి, 25,000 మించలేదు అప్లికేషన్స్ అనుకుంటే స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉండదు. ఇది ఫస్ట్. సెకండ్ వన్ ఏంటి, వేకెన్సీస్ ఉద్యోగాల ఖాళీలు అంటే వేకెన్సీస్ కానీ 200 టైమ్స్ కంటే ఎక్కువ అప్లికేషన్స్ రాకపోతే అప్పుడు కూడా మనకి ప్రిలిమ్స్ అనేది కండక్ట్ చేయరు. మరి ఇది దేనికి హెల్ప్ అవుతుంది అంటే ఫాస్ట్గా మనకి జాబ్ రిక్రూట్మెంట్ అనేది కంప్లీట్ చేసుకోవడానికి ఈ యొక్క రిఫార్మ్స్ అనేవి యూజ్ అవుతాయని ఏపీపీఎస్సీ ఈ యొక్క రిఫార్మ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ప్రిలిమ్స్ మెయిన్స్ ఇవన్నీ అంటే టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి సో దీన్ని తగ్గించాలి అని చెప్పి ఏపీపీఎస్సీ యొక్క న్యూ రిఫార్మ్ని తీసుకురావడం జరుగుతుంది అని మనకి ఈరోజు వెబ్ నోట్ కూడా రిలీజ్ చేయడం జరిగింది, రైట్. సో చాలామంది ఆస్పిరెంట్స్కి ఈ యొక్క వెబ్ నోట్ అనేది కన్ఫ్యూజింగ్గా ఉంది, ఏంటి అనేది అర్థం కాలేదని చెప్పి నేను ఈ యొక్క వెబ్ నోట్ని మీకు డీటెయిల్డ్గా ఇలా తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అని గుర్తుపెట్టుకోండి, రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఎఫ్బిఓ ఏబిఓ నోటిఫికేషన్ ఏదైతే ఉందో 2025లో రిలీజ్ అయిన నోటిఫికేషన్కి ఈ యొక్క రూల్స్ అప్లికబుల్, ఓకే. అండ్ ఇంక్లూడింగ్ గ్రూప్ 2 మనకి గ్రూప్ 2, 3 లెవెల్ పోస్ట్స్ ఏదైతే ఉన్నాయో వీటికి కూడా ఈ యొక్క రూల్స్ అనేది అప్లికబుల్. అలాగే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఏదైతే ఏపీపీఎస్సీ చేస్తుందో ఈ యొక్క డైరెక్ట్ రిక్రూట్మెంట్లో పోస్ట్స్ అనేవి తీసుకుంటాం కదా, ఈ యొక్క డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్ట్కి మాత్రమే కూడా ఈ యొక్క రూల్స్ అనేది అప్లికబుల్ అనమాట. ఇది ఈ యొక్క వెబ్ నోట్లో చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ ఆల్ ఇన్ దిస్ వీడియో.
మన టెలిగ్రామ్ ఛానల్ ఆయుక్త ఐఏఎస్ టెలిగ్రామ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ ఆల్ లేటెస్ట్ అప్డేట్స్. ఈ యొక్క వెబ్ నోట్ని కూడా నేను మీకు పోస్ట్ చేయడం జరిగింది. రిలీజ్ అయిన వెంటనే అన్ని అప్డేట్స్ని ఈ యొక్క టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాము. అండ్ ఈ యొక్క వీడియోస్ మీకు వెంటనే రావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఆల్ టుమారో.